హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ క్రేజీ వీడియోస్. ఈరోజు ఇంట్లోనే టేస్టీ ఎగ్ న్యూడిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనకు కావాల్సిన న్యూడిల్స్ని ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. న్యూడిల్స్ బాయిల్డ్ అయ్యేలోపు మనకు కావాల్సిన ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకుందాము. ముందుగా కొద్దిగా పెనంలోకి ఆయిల్ తీసుకొని మనకి ఎంత ఎగ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలంటే కొద్దిగా ఎక్కువ ఎగ్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ కాస్త వేగాక దాంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎగ్స్ని సపరేట్ చేసుకున్నాక అదే పెనంలో కొద్దిగా ఆయిల్, జీలకర్ర వేసాను. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. న్యూడిల్స్ 75% కుక్ కాగానే దాంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. న్యూడిల్స్లో వాటర్ లేకుండా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాతకి కొద్దిగా సాల్ట్, కారము, కొద్దిగా మసాలా యాడ్ చేశాను. ఎక్స్ట్రా మసాలాలు ఏది యూజ్ చేయలేదండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసిన చిల్లీస్ కొద్దిగా స్పైసీగా ఉన్నాయి, అందుకనే కారం కొద్దిగా తక్కువ వేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. మన దగ్గర ఉన్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక హాఫ్ సైజు లెమన్ కూడా పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేనండి, టేస్టీ ఎగ్ న్యూడిల్స్ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.